హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతాస్ ఫుడ్ వ్లాగ్స్. సమ్మర్ వచ్చేసిందంటే అందరికీ గుర్తొచ్చేది ఏంటి? స్వీట్ అండ్ జ్యూసీ మ్యాంగోస్ కదా. మరి ఈరోజు మన కిచెన్లో ఎలాంటి ఎగ్స్ మైదా వాడకుండా కేవలం ఇంట్లో ఉండే ఉప్మా రవ్వతో సూజీ మ్యాంగో కేక్ ఎలా చేయాలో చూద్దాం. ఈ కేక్ ఎంత సాఫ్ట్ అండ్ స్పంజీగా వస్తుందో తెలుసా? బిగినర్స్ కూడా ఫస్ట్ టైం పర్ఫెక్ట్గా చేసేయచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎలాంటి లేట్ లేకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా దీనికోసం ఒక కప్ ఉప్మా రవ్వ, దీన్ని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. రవ్వ ఎంత సాఫ్ట్ అండ్ ఫైన్గా ఉంటే మన కేక్ కూడా అంత సాఫ్ట్గా వస్తుంది. చూశారు కదా ఈ పొడిని ఎలా జల్లించుకొని తీసుకోవాలో. ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు షుగర్ పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి ఒక 1/4 కప్ పాలు యాడ్ చేసుకొని ఇదంతా కూడా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 బాగా పండిన మామిడి పండ్లను తీసుకొని తొక్క తీసి ముక్కలుగా కట్ చేసుకొని మ్యాంగో ప్యూరీ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మ్యాంగో ప్యూరీని మనం ముందుగా తీసుకున్నటువంటి రవ్వ మిక్చర్లోకి అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇదంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని ఒక 45 మినిట్స్ వరకు మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. రవ్వ పాలని మ్యాంగో జ్యూస్లోని మాయిశ్చర్ని బాగా పీల్చుకుంటుంది కదా, అందుకే ఇందులో పాలు పోసి మూత పెట్టి పక్కన పెట్టాలి. దీనివల్ల రవ్వ బాగా నానుతుంది. మ్యాంగో మంచి రంగు తీపి ఉన్న సెలెక్ట్ చేసుకుంటే కేక్ కలరు టేస్ట్ అదిరిపోతుంది. నేను ఇందులో ఎలాంటి ఫుడ్ కలర్స్ యాడ్ చేయట్లేదు, మీరు కావాలంటే వేసుకోండి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న రవ్వ మిక్చర్ని 40 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ రవ్వ అంతా కూడా పీల్చుకొని గట్టిగా తయారవుతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల మెల్ట్ చేసుకున్నటువంటి బటరు, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకొని ఈ మిక్చర్ అంతా కూడా కలుపుకొని దీని బ్యాటర్ కన్సిస్టెన్సీగా అడ్జస్ట్ చేసుకోవడం కోసం కొన్ని పాలు కూడా వేసుకొని కలుపుకోవాలి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా మనం కేక్ బ్యాటర్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే సింగిల్ డైరెక్షన్లోనే కలుపుకోవాలి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా సరే చాప్ చేసుకొని కేక్ బ్యాటర్లోకి కలుపుకోవచ్చు. నేను ఇక్కడ బాదాం ఇంకా పిస్తా వాడుతున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇవి వేసాక ఎక్కువసేపు కలపకూడదు. బేకింగ్ పౌడర్ సోడా వేసాక కేక్ బ్యాటర్ని ఎక్కువసేపు కలపకూడదు. ఇప్పుడు ఈ కలుపుకున్న కేక్ బ్యాటర్ని ఒక 5 ఇంచ్ కేక్ టిన్లోకి గ్రీస్ చేసుకొని పెట్టుకొని అందులోకి బటర్ పేపర్ కూడా పెట్టుకొని ఇదంతా కూడా మిశ్రమం అంతా కూడా అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కేక్ బ్యాటర్ అంతా కూడా కేక్ టిన్లోకి వేసుకున్నాక ఒక 2 టైమ్స్ మనం ఎయిర్ బబుల్స్ ఏవైనా ఉంటే పోవడానికి అనేసి ట్యాప్ చేసుకొని పెట్టుకోవాలి. చివరిగా డ్రై ఫ్రూట్స్తోని గార్నిష్ చేసుకుంటే కేక్ బ్యాటర్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ కేక్ టిన్ని మీరు కావాలంటే స్టవ్ పైన కూడా బేక్ చేసుకోవచ్చు. ఒక గిన్నె పెట్టి, మందంగా ఉన్న గిన్నె పెట్టి దాని లోపల ఒక స్టాండ్ పెట్టుకొని పైనుండి ఈ బేకింగ్ టిన్ పెట్టుకొని మూత పెట్టుకొని 40 నిమిషాల వరకు బేక్ చేసుకోవచ్చు. లేదంటే మీరు ఓవెన్లో అయినా సరే బేక్ చేసుకోవచ్చు. ఓవెన్లో అయితే 180 డిగ్రీస్లో 40 మినిట్స్ వరకు మనం బేక్ చేసుకోవాలి. 40 మినిట్స్ అయ్యాక కేక్ అయిందో లేదో మనం టూత్పిక్తో చెక్ చేసుకొని తర్వాత కేక్ కూల్ అయ్యాక మనం డిమోల్డ్ చేసుకోవాలి. కేక్ పూర్తిగా కూల్ అయ్యాక మాత్రమే డిమోల్డ్ చేసుకోవాలి. వావ్, చూసారు కదా కేక్ ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయిందో. అబ్బా, నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, కేక్ మాత్రం చాలా సాఫ్ట్గా వచ్చింది. మ్యాంగో ఫ్లేవర్ తగులుతూ అద్భుతంగా ఉంది. నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుంది. ఇంట్లో పిల్లలకైతే బాగా నచ్చేస్తుంది. మరి ఈ సమ్మర్లో మీరు కూడా ఈజీ అండ్ హెల్తీ సూజీ మ్యాంగో కేక్ ట్రై చేస్తారు కదా. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక నీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you so much for watching the video. Bye bye.